రాష్ట్ర చరిత్రలో చాలా ప్రాధాన్యత పొందినటువంటి రోజు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ సంస్థానము మరి విముక్తిని పొందినటువంటి రోజు ఈ రోజు. అందుకే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సెప్టెంబర్ 15కు అధిక ప్రాధాన్యత ఉన్నది. ఇది చారిత్రాత్మకమైన రోజు, చరిత్ర లోపల ఎన్నటికీ మిగిలిపోయేటువంటి రోజు. ఈ పోరాటంలో ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిజాం రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరులందరికీ ఈ సందర్భంగా మేము జోహార్లు అర్పిస్తున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో గౌరవ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క జెండాను ఆవిష్కరించుకోవడం, దీనికి అందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది. అయితే ఈ రోజును చాలామంది చాలా పార్టీలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని జరుపుకుంటున్నారు. కొందరేమో విమోచన దినం అంటున్నారు, కొందరేమో విలీనం అంటున్నారు, కొందరేమో విద్రోహ దినం అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజును జాతీయ సమైక్యత దినంగా దీన్ని పాటిస్తున్నది. ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజును జాతీయ సమైక్యత దినంగా జరుపుకోవాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించి అప్పటి నుండి ఇప్పటి వరకు జాతీయ సమైక్యత దినంగా దీన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈరోజు ఏంటిదంటే నిజాం రాజరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టినటువంటి రోజు ఇది. అంటే ఆటోక్రసీ నుండి డెమోక్రసీలోకి పరివర్తన చెందినటువంటి రోజు ఇది. అందుకే ఇది ఇండియన్ యూనియన్లో ఈరోజు తెలంగాణ విలీనమైనటువంటి రోజు కనుక దీన్ని జాతీయ సమైక్యతకు చిహ్నంగా జరుపుకోవాలని చెప్పి టీఆర్ఎస్ భావిస్తున్నది. ఆ రకంగానే దీన్ని జాతీయ సమైక్యత దినంగా జరుపుకోవాలి. తర్వాత జాతీయ సమైక్యత కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం కోసం అందరూ ఈ సందర్భంగా మనసులో పెట్టుకుని దృష్టి చేయాలని చెప్పి కోరుతూ, ఇది ఆనాడు నిజాం పాలన నుండి విముక్తి పొందినప్పటికీ మళ్ళీ 1950 నవంబర్లో వచ్చిన తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రలో విలీనమయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డది కనుక దానికి మళ్ళీ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది కనుక అసలు విముక్తి దినము, అసలు విమోచన దినం అనేది తెలంగాణకు జూన్ 2గానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు వచ్చిన తెలంగాణ నిలవలేదు, అది మళ్ళీ ఆంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలిసిపోయింది కనుక తెలంగాణ మళ్ళీ ఒక విముక్తి పోరాటం, స్వాతంత్ర పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాట ఫలితమే 2014 జూన్ 2 నాడు విజయం సాధించింది. నిజమైన విముక్తి రోజు, నిజమైన విమోచన దినం తెలంగాణకు జూన్ 2 అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ దినాన్ని మేము జాతీయ సమైక్యత దినంగా పాటిస్తున్నాం కనుక ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. మన పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన పెద్దలందరూ కూడా రైతు సాయుధ పోరాటం కానీ ఇక వివిధ పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మన తెలంగాణను స్వేచ్ఛమైనటువంటి గాలు పీల్చే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఈ రోజు ఈ స్వేచ్ఛను తప్పకుండా మనం కాపాడుకోవాలి. అందరం కూడా పెద్దలు చేసిన స్ఫూర్తితోటే మనం ముందుకు పోవాలి. ఆ రోజు ఎవరైతే ఆ యొక్క పోరాటంలో ఎవరైతే వీరులు చనిపోయారో వాళ్ళందరూ కూడా మనం వారి ఆత్మలు శాంతించాలని చెప్పి కోరుకోవాలి. వారందరూ ఎవరో కాదు, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులే అందులో ఎక్కువ మంది పాల్గొన్నారు. మరి అందులో అటువంటి పోరాటం చేసిన వ్యక్తి కూడా ఈరోజు మనతో పాటు మా ముఖ్య అతిథిగా వచ్చిన నారద లక్ష్మణరావు గారిని మేము వారిని కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి ఈరోజు పార్టీ కార్యాలయంలో మేము ఘనంగా ఈ 17 సెప్టెంబర్ని మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.